నమస్తే, వెల్కమ్ టు LGTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విపాలరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. జగిత్యాల నియోజకవర్గంలో చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. మేడ్చల్ జిల్లా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి బ్రాంచ్ లో గ్లోబల్ విలేజ్ హైదరాబాద్ 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. నేటి సమాజంలో జరుగుతున్న యుద్ధాలు, విస్ఫోటాలు ఆపాలంటూ విశ్వశాంతిని నెలకొల్పాలన్న సదుద్దేశంతో పలు సాంస్కృతిక సామాజిక నృత్యాలతో పాటు వివిధ దేశాల విద్యార్థులు మరియు ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ సుశీల్, ప్రిన్సిపల్ అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం ధన సంపద. Let's say cheese, everyone. Wear your seat belts, because in India the maximum number of lives are lost not to murders or killings, they are lost to accidents, the maximum number of lives. So please take care of yourself while you're on the road. If you're in a car, wear your seat belt. If you're sitting on a scooter, wear your helmets. So as a police officer, that is my deepest request to you, and be disciplined. Because if you're disciplined, down the line the discipline spreads, even to your parents. Thank you and all the best for your deliberations. We hear of bombs being thrown, we hear of air strikes, air raids, we heard of rebellion. But who thinks of the children? What happens to the children? Can they go to school? Do they get food? Do they have freedom? Today across the globe, hotspots of conflicts are emerging. But when we talk of conflicts, all the newspapers, even our discussion, even at your level when you're talking about it, you're just looking at it as shooting of bombs and missiles and all that. But what is the real cost on the ground? The real cost on the ground to the children, to the families. Forget the buildings being blown up and all. They don't have places to live. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఉన్న మెహందీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ కు చెందిన అధికారులు మరియు మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం మధ్య తోపులాట. ఈ తోపులాటలో జగదీశ్వరరావు అనే అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్ కు తరలించిన తోటి ఉద్యోగులు సరైన పోలీస్ ఫోర్స్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ సభ్యులు. ఏమైనా బండ్లు ఉన్నాయి? ఎవరికైనా బండి? ప్రతాప్ రెడ్డి కారు ఉందా? ఇలా చెప్పారు. హలో, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని
2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. మాచర్ల నియోజకవర్గంలో 2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్ ఓకే తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. 20 రోజుల నుండి తాగునీరు రావడం లేదని, తాగునీరు ఇచ్చే వరకు ఆందోళన ఆపేది లేదంటూ హెచ్చరిక. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. వేసవి కాలం నుండి తాగునీటి సమస్య ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వెంటనే అధికారులు స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందని, దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరపున ఎలాంటి చేయూత కావాలన్నా అందిస్తామని తెలిపారు. Any sports activity or any good habit, when you're developing a lifestyle and running kavachu, swimming kavachu, inka edana kavachu. Okay, now comes the most important part. What is comfortable as well as good for you? Class lo unte chadvada comfortable kada, emana labor, hard labor untada. అన్నింటికంటే ఈజీ పని ఇదే, స్టడీ. ఓకే, సో బాగా చదువుకోండి. స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది చేసేటప్పుడు కొంచెం మీకు ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఓవరాల్ గుడ్ ఫర్ యూ. అండ్ మళ్ళీ ఫోన్ చేస్తాం, మేము ఏ జిల్లాలో మీకు ఫోన్ చేస్తాం, చెప్పాలా సార్ మేము చేస్తున్నాం, వాళ్ళకి చేస్తున్నాం చెప్తారా పక్కా? నాకు బాగా భయపెట్టి చేసినాను. సో ఎటువంటి చెడు వ్యాసనాల దగ్గరికి వెళ్ళకుండా అందరూ కూడా మంచిగా చదువుకోండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా డిస్ట్రిక్ట్ మేము ఉన్నాము, అందరం ఉన్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. కౌన్సిలింగ్ రోజు పోయినా ఇప్పుడు కేసు అయింది, ఇప్పుడు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి కేసు అయిన తర్వాత. జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ. ఒక్క రూరల్ మండలంలోనే 2498 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం పేదలను విస్మరించింది, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారు. రాష్ట్ర మంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు పెద్ద ఎత్తున అన్ని విధాలు మేలు చేసే విధంగా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒకట రూరల్ మండలానికి 2498 మందికి, అంటే 2498 మంది కొత్త రేషన్గా ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి
సుమారు 2,498 కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డులో నా కొడుకు పెళ్ళి అయినకు నా కొడుకు పెళ్ళి రేషన్ కార్డులో ఉంటుంది. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్గా సుమారు 3,198 మందికి అంటే సుమారు దగ్గర 5,600 మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు 2,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా 3,000 మందికి లబ్ధిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో పడ్డ గత 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నటువంటి 6 ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు. ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటికలు కానీ, పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరి మన గ్రామాల నుండి 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, మన జిల్లాకు సుమారు 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అమలుపరిచిన సందర్భంలో కూడా ఈరోజు 5,000 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన వారికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మా ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో కూడా ఈరోజు గ్రామాలకు వచ్చినటువంటి చాలామంది లబ్ధిదారులను ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మన జిల్లా ద్వారా జగిత్యాల జిల్లా శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు మేము మీ అందరూ రిక్వెస్ట్ చేసిన ఒకసారి ముఖ్యమంత్రి గారిని చప్పట్ల ద్వారా అభినందన తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటాం. కొత్తగా మీ కుటుంబ సభ్యులు రేషన్ కార్డు చేర్పించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్గా పేదవాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం మీకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ రోజు 10 సంవత్సరాలు మిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపాద కాలనీ బత్తని ఉషారాణి సోమేష్ గృహంలో వికసించిన బ్రహ్మకమలం పుష్పం వరుసగా 2 రోజుల నుండి వికసిస్తున్న బ్రహ్మకమలం అనేది ఒక అరుదైన పుష్పం. ఇది హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పుష్పం దేవాలయంలో సమర్పించడం జరుగుతుంది. ఇది ఇంట్లో ఉంటే సంపద, ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతు దోష నివారణ పూజలను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు. శనివారం రాహుకాల సమయంలో కాలసర్ప దోష నివారణ పూజలు చేశారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి అండ్ కో వేల కోట్లు కొట్టుకొట్టారని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మార్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిన మిథున్ రెడ్డి జైలుకు పోతే ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం అందరికీ తెలిసిన అంశమే, అద్భుతంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడే అర్హత మాజీ శాసనసభ్యుడికి ఉందా? లేదు కదా. ఎందుకంటే అతను అన్ని సమస్యలే తెచ్చిపెట్టాడు. ప్రజల్ని ఒక జలగలాగా, పెద్ద జలగ చిన్న జలగలాగా పీక్కు తిన్నారు. అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళకి చీమల్లా కనబడ్డారు, తొక్కుంటూ పోయారు. ప్రతిపక్షం అంటే విలువ లేకుండా చేశారు. కానీ ప్రతిపక్షాన్ని గౌరవిద్దామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా అందరూ మేము గౌరవిస్తూ, మీరు నిజాయితీ పరులు అయితే నిరూపించుకోండి. మీరు చేసే తప్పుడు పనులు కాబట్టి ఏదో ఉందిలే అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ రాసుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళు ఇలానే నడుస్తూ ఉంటే ప్రజల యొక్క ప్రగతి కోసం, అదేవిధంగా ఆంధ్రుల యొక్క అభివృద్ధి కోసం, అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం అటు ప్రభుత్వం కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మంత్రివర్యుల యొక్క సహకారాలతోటి తప్పనిసరిగా ముందుకెళ్తారు. ఒకటే మనం గమనించుకోవాల్సిన పరిస్థితి, ఏదో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న కూడా మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి ఇదంట, మనం సూపర్ 6 పథకాలు అంటే ఇచ్చిన హామీలు కళ్ళు ముసుగుపోయినాయా? ఒక్కోటి. అదే ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు ఒక్క పింఛన్ ఇవ్వటం కోసం 2,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తే 1,000 రూపాయలు పెంచి ఇస్తానన్నది 5 సంవత్సరాలు దేకిన కథ అందరికీ తెలిసిన విషయమే. ఇందాక మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇచ్చిన మాట కోసం ఒక్కరోజు కూడా, ఒక రెండో రోజు రాకుండా మొదటి రోజునే పూర్తి చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, పింఛను ఇస్తున్న ప్రభుత్వం. అదేవిధంగా ఇవ్వని హామీ. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా వర్షం కురవడంతో పరిగి మండలం రాపోలు గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇంట్లోని వారంతా చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పరిగి పట్టణంలోని బీసీ కాలనీలో మోకాలి లోతు వరకు వరద నీరు చేరింది. పలు కాలనీలోని వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా పోయిందా? చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయినా వైఎస్ జగన్ గారు సాకులు చెప్పకుండా హామీలను నెరవేర్చారు. కానీ చంద్రబాబు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రోజా ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ ఎంతుంది, రాష్ట్ర అప్పేంటి, రాష్ట్ర ఖజానాలో ఏముంది, మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా. జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. ఎలా చేశాడు? ఆయనే సంపద సృష్టించుకున్నారు, ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధిగా చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలో ఎంతుంది? 100 కోట్లు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీని అమ్మేయాలి, అమ్మో భయం వేస్తుంది, నేను చేయలేను, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరి జీతం ఆపలేదు, ఎవ్వరి వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు, ఏ డెవలప్మెంట్ ఆపలేదు. అది నాయకుడు అంటే. ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని చీటింగ్ కేసు కింద లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు, ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది. నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిండులో ఆగిపోయిన ల్యాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది మీ మీద ఉన్న అభిమానం, నాకున్న అభిమానం, జగన్ ఉన్నకున్న అభిమానం. మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి. ఈ సమస్య అనగానే అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి. అలాగే ఇదే మండలంలో ఉన్నారు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్
మన శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇక్కడ జడ్పీటీసీగా చేశారు. కానీ ఈ మండలానికి ఏమైనా చేశారో మీరు ఆలోచించండి. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేశాం, బస్ షెల్టర్లు కట్టాం, అలాగే ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం. ఆ రోజు ఆమె చెక్ పవర్ కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాళ్ల జనగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. జంగంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. కాచారం గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చూడండి ఆలూరు నియోజకవర్గంలోని యారుట మండలం సుమారు 10 గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం, మల్లాపురం, దాతరపల్లి, రాళ్ళ జంగంపల్లి గ్రామాలు తిరుగుకుంటూ ఇంకా 5 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ లేదు, రైతులకు అన్ని బాధలే. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిలో ఆలయాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ఆలయ ప్రజలు, యారుట మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ఇందిరా మిల్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి 3500 ఇండ్లు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయాలి. మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది. 10 ఏళ్ళ సొంతింటి కళ నెరవేరలే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంతింటి కళ నెరవేరింది. అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా వికలాంగులకు చేయుతనిచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇవాళ మల్లపురం ఇప్పటికే 40 లక్షల పైన ఇవాళ సుమారు 1 కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి 10 లక్షలు మా ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని 30 లక్షలతోటి ఈ కమ్యూనిటీ హాల్కు పూర్తి చేసి, ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమ్యూనిటీతో పాటు అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కమిటీ హాల్ కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్ని కూడా కుల భవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అభివృద్ధిలో ఆలయ అగ్రగామం ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం. ముఖ్యంగా ఇందిరా మిల్లు పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ బృందం గోదావరి కరకట్టను సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెర్చల రంగారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం పట్టణం ప్రజలు, ముఖ్యంగా కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల, కృంగిపోయిన చోట్ల, కట్ట మధ్యలో పగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ పర్యటన బృందంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగేల మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెచ్చల కల్పన, సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలని. ఈ కట్టకు సంబంధించి అమౌంట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. అది పై పక్క నుంచి రిపేర్ చేసుకుంటూ రావాలి. అలాంటిది కింద పక్క చేస్తున్నారు కానీ పై పక్కన చేయట్లేదు. సైడ్ వాల్స్ పడిపోయినాయి, కట్టంతా కూడా నెర్రెలు బాకింది. ఇవాళ ఈ భద్రాచలం ప్రజలు మొత్తం కూడా నీటిలో మునిగి ఏ అర్ధరాత్రి పూట గోదావరి కట్ట తెగుద్దో, ఎప్పుడు ప్రజల ప్రాణాలు పోతాయి అన్నట్టు భయంగా ప్రజలు ఉన్నారు. వెంటనే ఈ కరకట్టని గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి ఈ కట్టని బాగు చేయాలి. సైడ్ వాల్స్ పడిపోయినటువంటి సైడ్ వాల్స్ని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కట్టని పొడుగు ఎత్తు పెంచుతామని చెప్పన్నారు. ఇప్పటివరకు ఎత్తు కాదు కదా, ఉన్నటువంటి రిపేర్లు కూడా చేయట్లేదు.
కాబట్టి వెంటనే తక్షణమే ఈ కట్టని మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి అర్ధరాత్రి పూట నిద్రపోకుండా కాపలాలు కాసేటటువంటి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి కూడా మేము మాస్ లైన్గా మేము కోరుతున్నాం. ఓకేనా. నా పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈరోజు భద్రాచలంలోని గోదావరి ఒడ్డు కరకట్టని చూడటానికి వచ్చాము. ఈ మధ్యకాలంలో ఏమేమి జరుగుతున్నాయి, రిపేర్లు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ ఏ మాత్రం కూడా కొత్తదనం అయితే కనపడలేదు. ఎప్పటి నుంచో గత సంవత్సరం వరదలు వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలు, భద్రాచలం పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వాళ్ళు, ఇంకా అనేక మంది పెద్దలు ప్రజల యొక్క బాగోగులు కోరుతున్నటువంటి వాళ్ళు, రక్షణ గురించి కోరుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మీరు కరకట్టని పెంచండి, బాగు చేయండి అని చెప్పి. ప్రభుత్వాలు కూడా ఎన్నికల సందర్భంలో కట్టని పెంచుతామని కూడా మాట్లాడారు. కానీ పెంచకపోగా ఉన్నది పడిపోతూ ఉంటే, కూలిపోతూ ఉంటే, గోడలను కూడా పలిగిపోతూ ఉంటే, కట్ట కూడా బీటలు వచ్చి అది డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. ఎప్పుడైనా మాట్లాడితే అధికారులని గద్మాయిస్తున్నారు తప్ప. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను, ఆయన అనుచరులను తక్షణం అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధిక సమితి అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నేడు భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం భద్రాచలం ఏఎస్పీ గారిని కలిసి రాయల శ్రీనుపై అమానుషంగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. నా పేరు చాకలి శ్రీలక్ష్మి, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈరోజు భద్రాచలంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీని మీద జరిగినటువంటి అమానుష దాడిని ఖండిస్తూ పొడెం వీరయ్య మాజీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని మార్కెట్ యార్డు నుండి భారీ ర్యాలీగా భద్రాచలం పట్టణ ఏఎస్పీ గారిని కలిసి మరి ఒక కక్షాపూరితంగా సామాన్యుడి మీద ఇంటికి పిలిచి మరి పొడెం వీరయ్య ఆయన అనుచరులు, ఏం కులం రా నీది, చాకలోడా, నీకు బలుపా, నీకెందుకురా రాజకీయాలని చెప్పేసి దారుణంగా దుర్భాషలాడుతూ అమానుషంగా రాయలశ్రీని మీద ఒక వాట్సాప్లో మెసేజ్కి ఖండించినందుకే కక్షాపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇంటికి పిలిపించుకొని కులం పేరుతో దూషిస్తూ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ సర్కిల్ పరిధిలోని ఓ హోటల్ యాజమాని వద్ద హోటల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నామని, మీ హోటల్ వద్దకు రావద్దు అంటే 5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. వనస్థలిపురంలో తన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ పూర్తయిన తర్వాత రిమాండ్కు తరలిస్తామన్నారు. అన్న ఒక్క తీసుకొని మళ్ళీ వెతికి పెడతానే ఇదే బాధ మనోళ్ళు ఓకేనా వీడియో తీసుకుంటారా? వీడియోనే సరే చెప్పండి. నేను ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిటీ రేంజ్. మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ రవికుమార్ గారి పైన ఒక కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినది కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము. ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏం సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మేము డిఎస్పీతో మాట్లాడతాము, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? అసలు ఈయన మోటివ్ ఏంటుంది? ఏముంది సార్ అసలు? ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులును మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది. అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోవడం. అంటే నిజంగా మరి మీడియా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా సార్? అది వెరిఫై చేయాలి. డీసీ ఒక్కరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు సార్? డీసీ ఒక్కరే. సార్ ఎంత డిమాండ్ చేసిండు? ఎంత ఇచ్చారు? 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు. 2 లక్షలు వస్తే తీసుకొచ్చి ఇవ్వడం. ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసిన తర్వాత నేను ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసినాక తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఫలానా పేరు అనేది ఫుడ్ కోర్ట్ పేరు ఆఫీస్లోనే ఆయన ఛాంబర్లో తీసుకున్నాను. అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద ఏమన్నా? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే. అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విపాలరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. జగిత్యాల నియోజకవర్గంలో చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.